అందరికీ నమస్కారం. రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం, జీవితంలో మనిషి ఆనందంగా బ్రతకాలనంటే ఏ రకంగా బ్రతకాలి, ఏ నియమాలు పాటిస్తే, ఏ విధమైనటువంటి ఆలోచన ధోరణి ఉంటే మనిషి ఆనందంగా ఉండగలుగుతాడు అన్న దాని గురించి మనం మాట్లాడదాం. ఆనందం ఎవరికి ఇష్టం ఉండదు, ప్రతి వాళ్ళు కూడా ఆనందంగా ఉండాలని కోరుకుంటాం. కానీ అందరూ కూడా జీవితాన్ని ఆనందమయం చేసుకోలేరు. కొద్దిమంది మాత్రమే ఆనందంగా సంతోషంగా బ్రతుకుతారు. చాలా ఎక్కువ మంది నిరాశ నిస్పృహలతో, ఆందోళనతో, భయంతో జీవితాన్ని నెట్టుకొచ్చేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడూ ఏదో కోల్పోయినట్టుగా, ఎప్పుడూ ఏదో జరిగిపోతుందేమో అనేటువంటి భయంతో మనిషి జీవితాన్ని నెట్టుకొస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఏంటి ఈ ఆనందంగా ఉండడానికి ఏ విధమైనటువంటి రూల్స్ మనం ఫాలో అవ్వాలి? ఒకసారి ఆలోచిస్తే మనిషి అనవసరమైనటువంటి విషయాల్లో తలదూర్చకుండా తనకి అవసరమైనటువంటి విషయాల్లో మాత్రమే ఉన్నప్పుడు మాత్రమే మనిషి ఆనందంగా ఉండగలుగుతాడు. ప్రతిదాన్ని నెతికెత్తేసుకోవటం, మనకు సంబంధించింది మనకు సంబంధించింది కూడా నెతికెక్కేసుకోవటం, దానివల్ల మనిషి చాలా రకాలైనటువంటి ఇబ్బందులు కొని తెచ్చుకుంటున్నాడు, ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నాడు. కొన్నింటిని మనం ఎప్పటికప్పుడు వదిలేయాలి. ఆ జరిగినటువంటి సంఘటనలను వదిలేయాలి, విన్నటువంటి మాటల్ని, పడ్డటువంటి మాటల్ని వదిలేయాలి. అంటే అంత సులువా అంటే అది సులువు కాదు, కానీ అది నీ జీవితానికి అది ఇబ్బందికరంగా తయారైనప్పుడు, నీ పని మీద నువ్వు కాన్సన్ట్రేషన్ చేయటానికి అది ఇబ్బందిగా పరిణమించినప్పుడు, లేదా కొంతమందిని మనం మార్చేటటువంటి ప్రయత్నం చేసినా వాళ్ళు మారనప్పుడు, అదే యాటిట్యూడ్తో ఉండి మన మీద రాళ్ళేస్తున్నప్పుడు, అటువంటి వాటిని ఎంత త్వరగా వదిలేస్తే అంత మంచిది. కొన్ని మనం తగిలించుకుంటే ఇబ్బంది. మనం అనుకుంటాం అది వదలకూడదు, మనతోనే ఉండాలని. అది బంధమైనా మరి ఏదైనా సరే, కానీ కొన్నిటిని వదిలేస్తేనే మనం ఆనందంగా ఉండగలుగుతాం. జరిగినటువంటి సంఘటనలను, ఎదుర్కొన్నటువంటి ఇబ్బందుల్ని, సమస్యల్ని, బాధల్ని, జరిగినటువంటి నష్టాన్ని ఎంత త్వరగా మనం వదిలేయగలిగితే అంత మంచిది. ఏది అవసరమో దాని మీదే మనం కాన్సన్ట్రేషన్ చేయాలి. సో ఈ విషయాన్ని మనం ఫాలో అవ్వాలి. మరొకటి, మన ఆనందానికి మన జీవితంలో ఏమున్నాయో ఒకసారి ఆలోచన చేయాలి. నీ జీవితాన్ని నువ్వు ఎంజాయ్ చేయాలి, నిన్ను నువ్వు ప్రేమించుకోవాలి, నువ్వు సాధించినటువంటి విజయాలను సెలబ్రేట్ చేసుకోగలగాలి, నువ్వు చేసినటువంటి పనిని నువ్వే మెచ్చుకోగలగాలి. ఆ విధంగా నువ్వు గనక ఉండగలిగితే ఖచ్చితంగా నువ్వు ఆనందంగా ఉండగలుగుతావు. ఆనందానికి దూరం అయిపోవడానికి కొన్ని కారణాలు ఏంటంటే, ఎదుటి వ్యక్తి ఆనందాన్ని మనం చూడలేకపోవటం. నిజంగా ఎదుటి వ్యక్తి ఆనందాన్ని కూడా మనం ఎంజాయ్ చేయగలిగితే, వాళ్ళతో పాటు కలిసి ఆనందపడగలిగితే నీకన్నా అదృష్టవంతుడు మరొకరు ఉంటారు. ఈ సమాజంలో ఎలా ఉంది అంటే, స్వార్థం పెరిగిపోయింది. నేను మాత్రమే బాగుండాలి అనేటువంటి స్వార్థం వల్ల ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. ఆనందం ఎక్కడైనా, నీ జీవితంలో అయినా, ఎదుటి వ్యక్తి జీవితంలోనైనా, ఏదైనా ఆనందకరమైనటువంటి క్షణాలు ఉంటే మనం కూడా కలిసి ఆనందించేటటువంటి ఆ లక్షణాన్ని మనం అలవాటు చేసుకోవాలి. అలాగే ఆనందం మనిషి దగ్గర నుంచి పోవటానికి కారణాలు భయం, ఏదైనా జరిగిపోతుందేమో అనేటువంటి భయం, ఏదైనా చేయాలి అంటే భయం, భవిష్యత్తు గురించి భయం, ఈ ఆందోళన, ఇవన్నీ కూడా మనిషిని ఇబ్బంది పెడతా ఉంటాయి. అందుకని ఈ భయాన్ని, ఆందోళన ఎప్పుడు వస్తుంది? భవిష్యత్తు గురించి ఆలోచించుకుంటే ఆందోళన వస్తుంది. దాన్ని మనం విడిచిపెట్టాలి. బాధ ఉంటుంది. బాధ ఎప్పుడు వస్తుంది? జరిగిపోయినటువంటి సంఘటనలను అదే పనిగా మన మనసులో పెట్టుకొని ఆలోచిస్తూ ఉంటే బాధ వస్తుంది. చికాకు అంటే ఎదుటి వ్యక్తి మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని, ఆ వ్యక్తి రకంగా ఉండాలి అని నువ్వు భావించుకొని, ఆ వ్యక్తి నువ్వు భావించుకున్నట్టుగా లేకపోతే చికాకు వస్తుంది. ఇలా జరగాలి ఈ పని నువ్వు అనుకుని అలా జరగకపోతే చికాకు వస్తుంది. సో ఇవన్నిటినీ మనం, ఈ భయాన్ని, ఆందోళనని, ఈ బాధల్ని, ఈ చికాకుని, వీటన్నిటినీ మనం వదిలేయగలిగితే ఖచ్చితంగా నీ జీవితం ఆనందంగా ఉంటుంది. ఈ వాస్తవాన్ని మనం తెలుసుకోగలగాలి.
ప్రతిదాన్ని సీరియస్గా తీసుకొని జరిగిపోయినటువంటి నువ్వు మార్చలేనటువంటి వాటిని కూడా నువ్వు అదే పదే ఆలోచించుకుంటూ ఉంటే నీ ఆనందం కోల్పోతావు. నిజంగా ఆలోచిస్తే జరిగినటువంటి సంఘటనని, జరిగినటువంటి నష్టాన్ని మనం ఏమన్నా పూర్తి చేయగలమా అంటే పూర్తి చేయలేం. వచ్చినటువంటి సమస్యని మనం కూర్చొని బాధపడితే ఏమైనా సాధించగలమంటే సాధించలేం. ఎలా సాధించగలం? ఆ వచ్చినటువంటి సమస్య పరిష్కార మార్గాలను ఆలోచించగలిగితే, ఆ విధంగా మనం ప్రయత్నం చేయగలిగితే మాత్రమే కానీ మనం ఆనందించగలం తప్పించి సమస్యను పట్టుకుని వేలాడితే విపరీతమైనటువంటి దుఃఖం వస్తుంది. అలాగే నువ్వు ఏ పని చేస్తున్నా మనసు పెట్టి చేయటం అలవాటు చేసుకో. అది ఎంత చిన్న పనైనా, ఎంత పెద్ద పని అయినా. ఈ పని నువ్వు తప్పించి మరెవ్వరూ కూడా ఇంత బాగా చేయలేరు అనే విధంగా మన పని ఉండాలి. ఎప్పుడు వస్తుంది? నువ్వు చేస్తున్నటువంటి పనిని ఇష్టపడినప్పుడు, దాని మీద పూర్తిగా శ్రద్ధ పెట్టి చేస్తున్నప్పుడు నువ్వు చాలా ఆనందంగా ఉంటావు, చాలా సంతోషంగా ఉంటావు. చాలా సందర్భాల్లో చిన్న చిన్న విషయాలు, చిన్న చిన్న సంఘటనలు మనకు విపరీతమైనటువంటి ఆనందాన్ని ఇస్తాయి. ఆ చిన్న చిన్న విషయాలని ఆనందించడం నేర్చుకో. నీ యొక్క క్రమశిక్షణ కలిగినటువంటి జీవితం నీకు చాలా చక్కటి ఆనందాన్ని ఇస్తుంది. చిన్న చిన్న గోల్స్ని మనం సెట్ చేసుకుని ఆ గోల్స్ని కనుక నువ్వు రీచ్ అయ్యావు అనుకో, నీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నీలో ఎప్పుడైతే కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగినాయో అది నీకు విపరీతమైనటువంటి ఆనందాన్ని ఇస్తుంది. మనిషి అనేటువంటి వ్యక్తి స్థితప్రజ్ఞత అనేది అలవాటు చేసుకోగలగాలి. దేన్నైనా తీసుకోగలిగినటువంటి స్థాయికి మనం రాగలిగితే మన జీవితాన్ని ఆనందించగలుగుతాం. ఆనందాన్ని కోల్పోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఎదుటి వ్యక్తులతో పోల్చుకోవటం. నీకున్నదాన్ని నువ్వు గుర్తించకుండా, నీకున్నటువంటి అవకాశాలను నువ్వు గుర్తించకుండా, ఎదుటి వ్యక్తి దగ్గర ఇవి ఉన్నాయి అని నువ్వు ఆలోచించుకుంటే, తన జీవితం ఎలా ఉంది, నా జీవితం ఎలా ఉంది అని నువ్వు భావించుకోగలిగితే నీ ఆనందం దూరం అయిపోతుంది. నీకున్నటువంటి అవకాశాలని నువ్వు తెలుసుకోగలిగి, నీకున్నటువంటి జీవితాన్ని నువ్వు ఎంజాయ్ చేయగలిగితే నువ్వు ఆనందంగా బ్రతకగలుగుతావు. నీ దగ్గర కూడా చాలా రకాలైనటువంటి అవకాశాలు ఉంటాయి. ఆ అవకాశాలు ఏంటో నువ్వు తెలుసుకో, వాటిని సమస్యల కింద భావించుకో. సో పోల్చుకోవటం అనేది మాని, మన యొక్క ఆలోచన ధోరణి కూడా మార్చుకోవాలి. డబ్బు ఉంటే ఆనందంగా ఉంటాం అనేటువంటి భావం అన్ని సందర్భాల్లోనూ నిజం కాదు. డబ్బు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆనందంగా లేరు. బంధువర్గం ఉంటే ఆనందంగా ఉంటాం, బంధువులు ఉన్న వాళ్ళందరూ కూడా ఆనందంగా లేరు. ఉద్యోగం వచ్చేస్తే ఆనందంగా ఉంటాం, ఉద్యోగస్తులందరూ కూడా ఆనందంగా లేరు. ఆనందానికి ఒక నిర్వచనం అంటూ ఉండదు. ఆనందాన్ని మనమే వెతుక్కోవాలి, అది మన జీవితాల్లోనే వెతుక్కోవాలి. నువ్వు చేస్తున్నటువంటి పనిలో ఆనందాన్ని ఎత్తుకోవాలి. నీ చుట్టూ ఉన్నటువంటి నీ బంధువర్గంలో, నీ కుటుంబంలో, నీ స్నేహితుల్లో ఆనందాన్ని వెతుక్కోగలిగి నువ్వు ఆస్వాదించగలిగితే నీ జీవితం చాలా ఆనందమయంగా, సంతోషంగా, సుఖంగా ఉంటుంది. లేని దాని గురించి ఆలోచించటం ఆనందం పోవడానికి ప్రధానమైనటువంటి కారణం. అందుకని ఆనందంగా ఉండాలి అని నువ్వు అనుకోగలిగి ప్రతి పనిలోనూ నువ్వు ఆనందాన్ని వెతుక్కోగలిగితే ఖచ్చితంగా నీ జీవితం చాలా బాగుంటుంది, అందులో అనుమానమే లేదు. మన ఆలోచన ధోరణి మార్చుకోవాలి. మన ఆలోచన ధోరణి విశాలవంతమైనటువంటి ఆలోచన ధోరణి చేసుకోగలగాలి. నేను అనేటువంటి అహాన్నే వదిలేయాలి, మనం అనేటువంటి ఆలోచనకు రాగలిగితే ఖచ్చితంగా నువ్వు ఆనందపడతావు. అందులో ఏ విధమైనటువంటి అనుమానం లేదు. ఆనందించటానికి నీకు మనస్సు ఉంటే సరిపోతుంది, మిగిలినవన్నీ కూడా పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు. కాబట్టి ఈ విషయాలన్నింటినీ గమనించి నువ్వు ఆనందంగా, ఎవరు బాగున్నా, ఎవరు విజయం సాధించినా అది నా విజయంగా నువ్వు భావించగలిగితే నీది జగవంత కుటుంబం అవుతుంది. అందులో ఏ విధమైన అనుమానం లేదు. నీకు ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా నీకంటూ ఒక నలుగురు మనుషులు ఉంటారు. ఉన్న దాంట్లో పంచటం, అది జ్ఞానం అవ్వచ్చు, డబ్బు అవ్వచ్చు, సేవాగుణం అవ్వచ్చు. ఎవరికైనా ఆపదంటే వెళ్ళి నువ్వు ఆదుకోగలిగితే ఆ వచ్చినటువంటి సంతృప్తి అంత ఎంత కాదు, చాలా ఆనందంగా ఉంటుంది. సో అందుకని తీసుకోవడంలో ఆనందం ఉండదు, మనం ఇవ్వడంలోనే ఆనందం ఉంటుంది అనేటువంటి వాస్తవాన్ని గ్రహించండి. అన్నిటినీ పట్టుకుంటే ఆనందం రాదు, కొన్నిటిని వదిలేస్తేనే ఆనందంగా ఉంటుంది అనేటువంటి వాస్తవాన్ని మనం గ్రహించాలి. జీవితాన్ని నీవు ఆనందించాలనేటువంటి ఆలోచన ధోరణితో మనస్సు పెట్టి చేయి ఏదైనా సరే.
ఏది చేసినా సరే, నువ్వు బట్టలు వేసుకోవడం కానీ, నువ్వు తలదూకోవడం కానీ, నీ వ్యక్తిగత విషయాల్లో కానీ, నువ్వు చేసేటటువంటి వృత్తి వ్యాపారాల విషయంలో కానీ, ఉద్యోగం విషయంలో కానీ మనస్సు పెట్టి కనుక పని చేయగలిగితే, నువ్వు చేస్తున్నటువంటి పనిలో ఆనందాన్ని వెతుక్కోగలిగితే ఖచ్చితంగా నువ్వు జీవితాంతం ఆనందంగా ఉండగలుగుతావు. కాబట్టి ఈ వాస్తవాలను గ్రహించి విశాలమైనటువంటి దృక్పథాన్ని కనుక మనం అలవాటు చేసుకొని నలుగురితోనూ సఖ్యతగా ఉంటూ, నలుగురికి ఉపయోగపడుతూ, నలుగురి యొక్క ఆనందాన్ని మన ఆనందంగా భావిస్తూ, నీకున్నటువంటి వాటిని సద్వినియోగపరుచుకుంటూ జీవితాన్ని ఎంజాయ్ చేయాలని ప్రతి ఒక్కరిని కూడా కోరుతూ, ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి. నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్.